కానీ దైవ బలం వేరండి. కండబలం, ధనబలం, లేక లోకపు బలం ఇవి ఉన్నట్లుగా దైవ బలం ఉండదు. దైవ బలం ఎలా ఉంటుంది? సమస్యలనివ్వదు. ఈ దైవ బలం సమస్యలనివ్వదు మనల్ని. ఒకవేళ చంటి పిల్లలు లేకపోతే యవనస్తులైన వాళ్ళు అలసిపోతారేమో, సమస్యలిపోతారేమో. వాస్తవంగా ఎనర్జీ ఎవరికి ఉంటుంది? ఎక్కువగా పిల్లలకి, యవనస్తులకు ఉంటుంది. వాళ్ళైనా సమస్యలిపోతారేమో, వాళ్ళైనా తొట్టిల్లిపోతారేమో. యెహోవా కొరకు ఎదురు చూచువాడు బలమును పొందుకుంటాడు. అది దైవ బలం. అది ఎప్పుడు మనల్ని సమస్యల్ని పోనివ్వదు, వెనుదిరగనివ్వదు, మనల్ని అలసిపోనివ్వదు. మనం దేని నిమిత్తమైతే పట్టబడితేమో దానిని పట్టుకొనవలెనని పరుగు తీసే ఈ పరుగులో మనల్ని అంతము వరకు నడిపించగలుగుతుంది, మనల్ని గమ్యం చేరుస్తుంది ఈ దైవ బలం.